అందరికీ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అమ్మవారికి ఇష్టమైన 9 రోజులు మనం ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటాం, అవునా కదా? అలాంటప్పుడు అమ్మవారికి ఎక్కువగా ఇష్టం ఇలాంటి కమ్మనైన పరమాన్నం. మరి ఆ తల్లి దగ్గర మనం మార్కులు కొట్టాలి కదా. అయితే ఆ తల్లికి ఇష్టమైన వంట చేద్దాం. మరి నాతో పాటు వస్తారు కదా. ఇలాగా ఒక లోట నిండా బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నామా 2 సార్లు. ఇక మనం లీటర్ పాల ప్యాకెట్లు 2 తీసుకొని ఇలాగా వేసేసుకున్నామా. ఎంచక్క కొలత తగ్గట్టే మనకి బియ్యం అనేది బాగా మెత్తగా అవ్వాలమ్మా. ఇలా స్టవ్ మీద పెట్టేసుకోండి. నేనేమీ వాటర్ కూడా వేయలేదమ్మా. నేను అసలు నీళ్ళు వేయకుండా వండుతున్నానమ్మా, ఉట్టి చిక్కటైన పాలతో. ఇప్పుడు మనం 1/2 కేజీ బెల్లం తీసుకొని ఇలాగా దంచుకున్నామా 2 నిమిషాలు. ఇక మనం వేరే గిన్నెలో వేసుకొని చక్కగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇక మనం స్టవ్ మీద పెట్టేసుకున్నామా. మనం బెల్లంతో కూడా వేసేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఈ మధ్యన కల్తీలు వస్తున్నాయి కదమ్మా, బాగా బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటున్నాయి. అలా వేస్తే బాగోదు కదా, మనం తినేప్పుడు కూడా ఇబ్బంది పడతాం కదా. అందుకని ఇలాగ కరగబెట్టుకుంటే చక్కగా నీట్గా ఉండిద్దమ్మా. ఈ లోపల మీరు అన్నం సంగతి చూడండి అమ్మా. ఇలా మీకు చిక్కగా అయిపోవాలి, అలానే అన్నం కూడా బాగా మెత్తగా అవ్వాలమ్మా. ఈ లోపల మనం బెల్లం కరిగిందో లేదో చూసుకొని ఇక ఆ అన్నం పాలు మొత్తం ఆ అన్నంలోకి ఇంకిపోవాలమ్మా. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం సన్నమంట పెట్టేసుకున్నామా. మంట అనేది ఇక ఇప్పుడు వరకు హైలో ఉంచుకున్నాం కదా. ఇక సన్నమంట పెట్టుకొని ఇప్పుడు మనం బెల్లం కరిగిన తర్వాత ఇక ఆ అన్నంలోకి వేసేసుకోండి అమ్మా. ఇలా డస్ట్ ఏమైనా ఉంటే ఆ జల్లులోనే అయిపోవాలమ్మా. ఉట్టి ఆ రసం వరకే కారాలి, సరేనా? ఇలా మొత్తం వేసేసుకున్నాక ఓవరాల్గా ఒకసారి కలుపుకోండమ్మా. మంట అనేది సిమ్లోనే ఉంది కదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో హైలో ఉండకూడదు ఇప్పటి నుంచి. ఇక మనం కొద్దిగా షుగర్ అనేది వేసుకోవచ్చమ్మా. లేదక్క మాకు సరిపోద్దంటే కట్ చేసుకోవచ్చు. షుగర్ వేస్తే రెండింటికి బాగుండిద్దమ్మా, సరేనా? ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టండి అమ్మా. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని కొద్దిగా 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీ దగ్గర ఓపిక తగ్గట్టే జీడిపప్పులున్నా, కిస్మిస్లున్నా, బాదం పప్పులున్నా, పిస్తా ఉన్నా, ఏ ఉన్నా మీరు వేసుకోవచ్చమ్మా. నా దగ్గర జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి. ఈ రెండింటిని ఆ నెయ్యిలో వేయించుకొని ఇక 2 నిమిషాలు దోరగా వేగిన తర్వాత ఇక పరమాన్నంలోకి వేసేసుకుంటున్నానమ్మా. ఇక ఇంతేనమ్మా, పరమాన్నం ఎంతో కమ్మగా ఉండిద్ది. ఇలా కొద్దిపాటే వేసుకున్నమ్మా. మీరు లాస్ట్లో డెకరేషన్ చేసుకోవాలంటే కొద్దిగా ఉంచుకోండమ్మా, సరేనా? ఇలా ఓవరాల్గా కలుపుకున్నాక ఒక 5 నుంచి 6 యాలక్కాయలు ఇలా దంచుకొని దాంట్లో వేసేసుకోండమ్మా. ఇక ఇలా కలుపుకొని ఇక లాస్ట్లో ఉంచుకోమన్నాను కదా జీడిపప్పులు అయ్యి, ఇలా మీ ఓపిక తగ్గట్టే మీకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకోండమ్మా. ఇక మనకి పరమాన్నం అనేది రెడీ అయిందమ్మా. ఇప్పుడు మనకి ముద్దపప్పు రెడీ చేసుకోవాలి. ఎలాగంటే కందిపప్పుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని ఇక వాటర్లో ఉడకపెట్టుకోండి అమ్మా. ఇలా మెత్తగా అయిన తర్వాతే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, సరేనా? పప్పు ఇలాగా మెత్తగా అయిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకొని ఇక సర్వింగ్ బౌల్లో వేసేసుకోండి అమ్మా. ఇక ఇంతేనమ్మా ముద్దపప్పు అనేది, సరేనా? ఇక ఎంచక్క ముద్దపప్పు రెడీ, పరమాన్నం రెడీ, ఇంకా నెయ్యి కూడా రెడీ, సరేనా? ఇక హ్యాపీగా అమ్మవారికి పెట్టేద్దామా. సరే, ఇలాగా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఎంచక్క కొద్దిగా పరమాన్నం, కొద్దిగా ముద్దపప్పు, కొద్దిగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇక అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనం ఎంచక్క మీ మనసులో ఏమైనా కోరికలు ఉన్నా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి కాకా పట్టేయండి అమ్మా, సరేనా? అండ్ ఈ ఛానల్ మీకు నచ్చితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. బాయ్ అమ్మా.